వెల్కమ్ టు ద ఇంగ్లీష్ వొకాబులరీ. సినానిమ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. బట్ యెస్ 250 ప్లస్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనుకున్నాం కదా! యెస్. ఐ థాట్ ఇట్ హాస్ బీన్ కంప్లీటెడ్. బట్ ఒక్కసారి మీకు పీడీఎఫ్ కంపైల్ చేసాక నేను అన్నీ కాపీ పేస్ట్ చేస్తున్నప్పుడు దేర్ వర్ సమ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ దట్ విచ్ వర్ బీన్ రిపీటెడ్. అవి తీసేస్తే 210-220 మధ్యలో వచ్చాయి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వాట్ ఇస్ దిస్ ద రిమైనింగ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఇంక్లూడ్ చేసేసి, రికార్డ్ చేసేసి అప్లోడ్ చేసేస్తా. డోంట్ వర్రీ అబౌట్ దట్. బట్ యెస్, దీస్ ఆర్ పీవైక్యూస్, నేను ఇచ్చిన క్వెషన్స్ కాదు. ఎస్ఎస్సి జీడీ 2024 లేటెస్ట్‌గా జరిగిన ఎగ్జామ్‌లో వచ్చిన సినానిమ్స్. రైట్. వి షల్ కంప్లీట్ ఇట్ ఏఎస్ఏపీ. ఐ మీన్ యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్ ఏఎఫ్ఏపీ. అండ్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. నౌ దిస్ ఇస్ ఇట్. ద ఫస్ట్ వన్, లెట్ us గో విత్ దట్. ఫస్ట్, అబ్సల్యూట్, సంపూర్ణమైనది అంటే కంప్లీట్ అని. రైట్. వాటెవర్ దట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్, ఇట్ ఈస్ కంప్లీట్ అని. ఓకే. హ్యావ్ యూ కంప్లీటెడ్ ఇట్? యెస్. ఇట్ ఈస్ అబ్సల్యూట్. అంటే సంపూర్ణంగా కంప్లీట్ చేసేసాననేసి. తిన్నావా అంటే సంపూర్ణంగా తిన్నా. ఐ ఏట్ అబ్సల్యూట్‌లీ. హెన్స్ దట్ ఈస్ వాట్ అబ్సల్యూట్ అనంటే కంప్లీట్. లెట్ మీ సీ వెదర్ ఇట్ ఈస్ గెట్టింగ్ రికార్డెడ్ ఆర్ నాట్. ఓకే. లా 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 లా. నౌ నెక్స్ట్ వన్, సెకండ్ వన్, అగ్నాస్టిక్. అగ్నాస్టిక్ అంటే అగ్నేయవాది. కొన్ని అర్థాలు ఇంగ్లీష్ టు ఇంగ్లీషే ఈజీగా ఉంటాయి. అగ్నాస్టిక్ అనంటే స్కెప్టిక్ అనంటే హూ ఈజ్ డౌట్‌ఫుల్, హూ ఈజ్ డుబియస్, హూ ఈజ్ ఏమంటాం ఇంకా నాట్ ఈజీలీ కన్విన్స్డ్. రైట్. ఎవరైతే ఈజీగా కన్విన్స్ కారో వాళ్ళంతా అగ్నాస్టిక్ అంటాం. ఎవరికైతే డౌట్‌ఫుల్‌గా ఉంటారో వాళ్ళు అగ్నాస్టిక్ అని అంటాం. సపోజ్ ఇప్పుడు నేను దోస తినాలా? పూరి తినాలా? ఐ యామ్ డౌట్‌ఫుల్. హెన్స్ ఐ యామ్ అగ్నాస్టిక్. రైట్. నేను రేపు వాట్ ఈస్ దిస్ సినిమాకెళ్ళాలా? వద్దా? అనంటే సింపుల్. ఐ యామ్ డౌట్‌ఫుల్. ఐ యామ్ అగ్నాస్టిక్. రైట్. ఐ యామ్ అగ్నాస్టిక్. ఇఫ్ ఐ యామ్ డౌట్‌ఫుల్, ఐ యామ్ అగ్నాస్టిక్. ఓకే. స్కెప్టిక్ ఇంకా కరెక్ట్ పదం. స్కెప్టిక్ ఈజ్ ఆల్సో డౌట్‌ఫుల్ అంతే. రైట్. అగ్రీమెంట్ ఇది మీకు తెలిసిందే. ఒప్పందం. కన్సెంట్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కన్సెంట్ అనన్నా కూడా ఒప్పందమే. అగ్రీమెంట్ అనంటే ఒప్పందం అని తెలుసు. కానీ కన్సెంట్, ఐ యామ్ గివింగ్ మై కన్సెంట్. సపోజ్ మీరంటారు, బ్రో రేపు ట్రిప్‌కెళ్దామా అనేసి. రైట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐ యామ్ గివింగ్ మై కన్సెంట్ అనంట. ఐ యామ్ గివింగ్ మై అగ్రీమెంట్ కాదు. రైట్. ఐ యామ్ గివింగ్ మై కన్సెంట్. కన్సెంట్ అనంటే ఒప్పందం. రైట్. ఏలియనేట్. ఏలియనేట్ చేయడము అనంటే దూరం చేయడం. రైట్. ఎస్ట్రేంజ్ అనన్నా కూడా దూరం చేయడమే. రైట్. ఇప్పుడు 2 పదాలు నేర్చుకున్నామండోయ్. ఏలియనేట్ అంటే ఏలియన్ అంటే దూరపు మనుషులు అనేసి. ఇక్కడ ఏలియనేట్ చేయడము అనంటే ఒక ఫ్రెండ్ ఉంటాడు. వాడిని కొద్దిగా దూరం పెట్టాలి అని అనిపిస్తే యూ ఆర్ ఏలియనేటింగ్ యువర్ ఫ్రెండ్. రైట్. ఆర్ ఇఫ్ మీరు వాట్ డు వి సే, మీకు చాక్లెట్‌లు ఇష్టం. కానీ చాక్లెట్‌లు తినకూడదనుకుంటున్నారు. యూ ఆర్ ఏలియనేటింగ్ ద చాక్లెట్స్. రైట్. దూరం చేయడం. దూరంగా పెట్టడం. ఏదన్నా దూరం చేయడం ఆర్ హ్మ్. దాన్ని ఏలియనేట్ అంటాం లేదా ఎస్ట్రేంజ్ అంటాం. ఎస్ట్రేంజ్ ఇది ఎట్లా గుర్తుపెట్టుకునేది సార్ అంటే సింపుల్. ఇట్ ఈస్ మీకు గుర్తుంటుంది. స్ట్రేంజ్ అనంటే తెలియని వాళ్ళు. ఈ స్ట్రేంజ్ అనంటే తెలియకుండా ప్రవర్తించే వాళ్ళని ఆర్ దూరం చేసేదాన్నే వాట్ ఇస్ దిస్ ఈ స్ట్రేంజ్ అని అంటాం. ఈ స్ట్రేంజ్. ఎస్ట్రెయిన్ చేయడం అనంటే దూరం చేయడం ఆర్ ఏలియనేట్ చేయడం. దిస్ ఇస్ ఇట్. అగైన్ వొకాబులరీ ఈస్ అగైన్ ఆల్ అబౌట్ అ రిపిటీషన్. అనలిటికల్ విశ్లేషణాత్మక అనంట. ఓకే. ఎగ్జామినింగ్. అనలిటికల్ అనంటే సింపుల్. ఏదన్నా గాని ఒక సిట్యుయేషన్, ఒక పర్సన్, ఒక ఏదన్నా ఐడియా గాని ఉంది అనంటే దాన్ని మీరు స్టెప్ బై స్టెప్ డీకోడ్ చేసి దాన్ని ఆలోచిస్తున్నారు. ఇది లాజికల్‌గా డిడక్ట్ చేస్తున్నారంటే యూ ఆర్ అనలిటికల్. రైట్. ఇలా పాసిబుల్ అవుతుంది, ఇలా పాసిబుల్ అవ్వదు అని మీరు లాజికల్‌గా డిడక్ట్ చేస్తున్నారంటే యూ ఆర్ అనలిటికల్ అండ్ యూ ఆర్ వాట్ డూయింగ్ ఈజ్ ఎగ్జామినింగ్. ఓకే. అస్లీప్ అనంటే నిద్రపోవడం. స్లీప్ అంటే తెలుసు. స్లీప్ అన్నా కూడా నిద్రపోవడమే. రైట్. డార్మెంట్ అనంటే ఏదైతే యాక్టివ్‌గా లేదో దాన్నే డార్మెంట్ అని అంటాం. రైట్. డార్మెంట్ అనన్నా ఎందుకంటే ఇది ఎస్ఎస్‌సి జీడీలో ఇచ్చారు. అస్లీప్ అనే దానికి సినానిమ్ నిద్రపోతున్నా ఆర్ డార్మెంట్ ఏదైతే యాక్టివ్‌గా లేదు అని. యాక్చువల్‌గా స్లీప్ అంటే నిద్రపోవడం. డార్మెంట్ అనంటే యాక్టివ్‌గా లేకపోవడం. యాక్టివ్‌గా లేకపోతేనే కదా స్లీప్‌లో ఉన్నట్టు. దట్స్ ఇట్. సో, డైరెక్ట్‌గా ఇవ్వట్లా, కొద్దిగా ఇండైరెక్ట్ రిఫరెన్స్‌తో ఇస్తున్నాడు. అటాక్ అనంటే దాడి చేయడం. అసాల్ట్ అనన్నా దాడి చేయడం. రైట్. అటాక్ అనన్నా, అసాల్ట్ అనన్నా దాడి చేయడం. ఓకే. బెయిట్ అనంటే ఎర. అల్యూర్‌మెంట్. అల్యూర్‌మెంట్. రైట్. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ వాట్ ఈస్ మెంట్ బై అల్యూర్. అల్యూరింగ్ అంటే సింపుల్. బెయిట్ అనంటే ఎర. చేపకి వాట్ ఈస్ దిస్ చేపని పట్టుకోవడానికి మీరేదో ఎర ఏస్తారు గదా! అలా. ఎవరికైనా ఏదైనా ఎర వేశారు అంటే యూ ఆర్ గివింగ్ ఎ బెయిట్. రైట్. బెయిట్. బెయిట్ అంటే ఎర. అల్యూర్‌మెంట్ అనన్నా గూడా ఎర. నియర్ మీనింగ్. కానీ అల్యూర్ అనంటే ఏంటి? డూ కామెంట్ ఇన్ ద చాట్ బాక్స్. ఐ షల్ బి వెయిటింగ్. అగైన్ ఇవన్నీ చేయాలంటే నాకు కూడా టైం పడుతుందా లేదా? ఈ పీపీటీ తయారు చేయాలి, పదాలు చేయాలి అండ్ తెలుగు రాయాలి. బినోవలెన్స్ పరోపకారం, కైండ్‌నెస్. కైండ్‌నెస్ అనంటే తెలుసు మీకు.
పరోపకారం అనేసి. అవతలోళ్ళకి పరోపకారం చేస్తున్నారంటే హి ఆర్ షీ ఈజ్ కైండ్ ఎనఫ్. అండ్ ఈ కైండ్ అనే దానికి సినానిమస్ బినోవలెన్స్. గుర్తుపెట్టుకోవాలి, కైండ్ అనేది ఎవరైనా వాడతారు. బినోవలెన్స్ అని అన్నా కూడా పరోపకారం, కైండ్‌నెస్ అనేదే తక్కువ మంది వాడతారు. అండ్ దిస్ ఈస్ ద వొకాబులరీ దట్ విచ్ యూ నీడ్ టు ఇన్కల్కేట్, అడాప్ట్. రైట్. బెనోవలెన్స్ ఇప్పుడు అప్‌గ్రేడేషన్. కైండ్‌నెస్, బెనోవలెన్స్, కైండ్‌నెస్, బిలోవెనెన్స్, కైండ్‌నెస్, బెనోవలెన్స్. పరోపకారం. ఓకే. రైట్. కార్నివల్. కార్నివల్ అనంటే పండగ. ఫెస్టివల్ ఆర్ ఫెస్ట్. ఓకే. కార్నివల్ అనంటే పండగ. ఫెస్టివల్ అన్నా గూడా పండగే. ఇది మీకు తెలిసిందే. ఎక్కువ సేపొద్దు. సర్కమ్‌స్టాన్సెస్ అంటే పరిస్థితులు. రైట్. యాక్సిడెంట్. మీకు ఎస్ఎస్‌సి జీడీలో సినానిమ్ అడిగాడు. సర్కమ్‌స్టాన్సెస్ అంటే యాక్సిడెంట్స్. సడెన్‌గా మనకు తెలియకుండా జరిగేవే యాక్సిడెంట్. యాక్సిడెంట్ అంటే గుద్దుకోవడం గాదు. మనకు తెలియకుండా సడెన్‌గా జరిగేవే యాక్సిడెంట్ అని అంటాం. ఇట్ ఈస్ అగైన్ వాట్ ఈస్ దిస్? పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ గూడా అవ్వచ్చు. బికాజ్ యాక్సిడెంటల్లీ ఐ మెట్ మై ఫ్రెండ్ హూ హూమ్ ఐ లైక్. అప్పుడేమవుతుంది? నేను అనుకోలా, కానీ తెలియకుండా తెలుసో తెలియకో నేను అతన్ని మీట్ అయ్యా. యాక్సిడెంటల్లీ అని అంటే సర్కమ్‌స్టాన్స్ అనే దానికి సినానిమ్ అని అన్నాడు. నియర్ మీనింగ్ అడిగాడు. కానీ సర్కమ్‌స్టాన్సెస్ అంటే పరిస్థితులు. రైట్. యాక్సిడెంట్ అన్నా ఒక పరిస్థితి అని. రైట్. సర్కమ్‌స్టాన్షియల్ ఇది గూడా అడిగాడు. ఒక షిఫ్ట్‌లో ఇది అడిగింటాడు. ఇంకో షిఫ్ట్‌లో ఇది అడిగింటాడు. అందుకే ప్రతి షిఫ్ట్ మీరు ఒక షిఫ్ట్ అయిపోయింది అనంటే దాంట్లో ఉండే వొకాబులరీ నేర్చుకోవాలనేది ఎందుకు అంటే ఇందుకు. ఆ! ఇంకోటి ఒక షిఫ్ట్ అయిపోయింది అనంటే దాంట్లో ఉండే ఆప్షన్స్ కూడా మీరు నేర్చుకోండి. మీకు ఎవరైనా తెలిసినోళ్ళు ఉంటే లేదన్నా ఏదన్నా ఛానెల్స్‌లో చెప్తున్నారంటే యూ హావ్ టు కీప్ ఎన్ ఐ ఆన్ ఇట్. సర్కమ్‌స్టాన్షియల్ అంటే సందర్భానుసారంగా, కోఇన్సిడెంటల్‌గా. దిస్ ఈస్ ద సినానిమ్ దట్ విచ్ వాస్ బీన్ ఆస్క్డ్. క్లాష్డ్ అనంటే ఘర్షణ పడడం. కాన్‌ఫ్లిక్టెడ్. కాన్‌ఫ్లిక్ట్ అన్నా ఘర్షణ, జగడ. రైట్. క్లాష్ అనన్నా గూడా కాన్‌ఫ్లిక్టే. ఓకే. కాగ్నిటివ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. గ్రహించదగినది. విచ్ ఈస్ పర్సీవబుల్. ఓకే. పర్సీవబుల్. పర్సీవ్ అవ్వగలిగేదాన్ని కాగ్నిటివ్ అని అంటాం. పర్సీవ్ అవ్వేదాన్ని కాగ్నిటివ్ అని అంటాం. అవ్వగలిగేదాన్ని కాగ్నిటివ్ అని అంటాం. ఓకే. దిస్ ఈస్ ఇట్ అండ్ దీస్ ఆర్ ఆల్ ది 10-11 అట్‌లీస్ట్ సినానిమ్స్. అందులో మనం ఒకటి కాదు. ఒక్కొక్క దాంట్లో 2, 3 ఉన్నాయండోయ్ వర్డ్స్. 2 ఉన్నాయి. సో, ఇఫ్ దట్ ఈస్ ద కేస్ మినిమమ్ 15 వొకాబ్ మనం నేర్చుకున్నాం. దిస్ ఈస్ ఇట్ అండ్ దిస్ ఈస్ ఆల్. లెట్ మీ కమ్ అప్ విత్ ద నెక్స్ట్ పార్ట్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో సెషన్స్. బట్ యెస్, నెక్స్ట్ ఇంకో వీడియో రికార్డ్ కూడా చేసేసా. అది మీకు ఇంకొక 1 అవర్‌లో వస్తుంది మోస్ట్‌లీ. డూ వాచ్ ఇట్. థాంక్ యూ అండ్ గుడ్ డే. బై.